మీనాక్షి అయితే అవనితోటి, అమ్మ అవని, మీ నాన్న నేను కలిసి శ్రీరాముల వ్రతాన్ని నోయాలి అనుకుంటున్నాము. కానీ అందుకు మీ పిన్ని ఒప్పుకుంటుందో లేదో, నా కోరిక తీరకుండా అలాగే ఉండిపోతుందో ఏమో అని చెప్పి ఇక మీనాక్షి బాధపడుతూ ఉంటే, అమ్మ నీ కోరిక తీర్చే బాధ్యత నాది అని చెప్పి ఇక అవని అయితే రాజేశ్వరి ఇంటికైతే వెళ్తుంది. ఇక రాజేశ్వరి ఇంటికి వెళ్ళగానే ఇక రాజేశ్వరి అలాగే భానుమతి ఇక టిఫిన్ తింటూ అయితే కూర్చుంటూ ఉంటారు. ఇక అవనిని చూసిన రాజేశ్వరి అయితే చాలా కోపంగా, ఏయ్ ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అయినా నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిని అడిగి వచ్చావు? దేనికోసం వస్తున్నావు? మొన్నటికి మొన్న మీ నాన్న అంటూ ఇక్కడికి ఏకంగా భోజనాలు తీసుకొచ్చి తినిపించేస్తూ ఉన్నారు. ఆ రోజు నీకు గట్టిగా బుద్ధి చెప్పాను. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు ఎన్ని గుండెలు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే నోరేసుకొని పడిపోతూ ఉంటుంది ఇక అవని మీద. ఇక ఆ మాటలు విన్నా చక్రధర్ అయితే ఇక కిందకైతే వస్తాడు. ఇక అది కాదు పిన్ని అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏ పిన్ని ఎవరే నీకు పిన్ని అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. పిన్ని నేను చెప్పేది ఒకసారి శాంతంగా విను. మా అమ్మ 30 ఏళ్ల క్రితం ఎప్పుడో సీతారాములో నోము నోచుకోవాలి అనుకునిందంట. నువ్వు పర్మిషన్ ఇస్తే నాన్న అమ్మ కలిసి ఇద్దరు వ్రతాన్ని చేసుకుంటారు. మా అమ్మ యొక్క మొక్కు తీరిపోతుంది. నువ్వు నాన్నని పంపిస్తావా అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏయ్ మొన్నే కదా ఇంటికి వచ్చి మీరు సమాజంలో మమ్మల్ని అందరూ కూడా కన్నతండ్రి లేనివాడు అని చెప్పి అంటున్నావు. అందుకే నా కన్నతండ్రి ఎవరో అందరి ముందు ఒప్పుకుంటే చాలు అని చెప్పి అన్నావు. ఆ తర్వాత నువ్వు మీ నాన్నకి ఏకంగా భోజనాలు తీసుకొని ఇంటికి వచ్చి 4 గోరు ముద్దలు తినిపించి నీ వైపు తిప్పేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా మీ అమ్మ నోము నోచుకోవడానికి నా మొగుడిని పంపించమని చెప్పి ఏకంగా నన్నే వచ్చి అడుగుతున్నావా? ఏంటి రాయబారాలు ముందొకలాగా వెనకొకలాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఇదంతా కూడా జరిగింది నీ వల్లే. నా మొగుడిని మార్చేశారు మీ అమ్మే కలిసి ఈరోజు నా పసుపు కుంకాలు దోచేసుకుంటున్నారు. నా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నలుగురిలో నా పరువు పోయింది. అలాగే నా కూతురి పరువు కూడా పోయింది. మేమందరం నలుగురిలో తిరగలేక బయటికి వెళ్ళలేక ఇంట్లోనే మగ్గి చచ్చిపోతుంటే మీరు మాత్రం వ్రతాలు నోములు అంటూ పండగలు ఫంక్షన్లు అన్నీ చేసుకుంటున్నారా? పో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అవని బాధపడుతూ ఉంటుంది.